విశాఖ మహానగరానికి అలంకారంగా చారిత్రక నేపథ్యం గల భీమిలి ఎర్రమట్టి దిబ్బలను కాపాడుకుంటామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎర్రమట్టి దిబ్బలు అన్యాక్రాంతమవుతున్నాయంటూ మీడియాలో కథనాలు వెలువడుతుండటంతో అధికారులతో కలిసి ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, జీవీఎంసీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భీమిలి ఎర్రమట్టి దెబ్బలు సినిమా షూటింగ్లకు ఎంతో అనువైన ప్రదేశమని, ప్రపంచంలోనే చారిత్రాత్మక నేపథ్యం గల ప్రదేశమని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేయడంతో కొన్ని ఆక్రమణలు జరిగాయని వెల్లడించారు. అక్కడ భీమిలి హౌసింగ్ సొసైటీ చాలా కాలం క్రితం స్థలం కేటాయించారని, అయితే సొసైటీ సభ్యులు సరైన అనుమతులు తీసుకోకుండా పనులు ప్రారంభించడంతో అధికారులు అడ్డుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతాన్ని టూరిజం రంగంలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పారు. మరోవైపు సొసైటీ సభ్యులు మాట్లాడుతూ అక్కడ చాలా కాలం క్రితమే ప్రభుత్వం తమకు ఆ భూములను కేటాయించిందని, అనుమతులు తీసుకునే పనులు చేపడతామని వెల్లడించారు. ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన అంశం ఇది. ఎన్నో ఏళ్ల నుంచి విశాఖపట్నం అంటే గుర్తొచ్చే ఎర్రమట్టి దెబ్బలు. దీనికి చాలా హిస్టారికల్ ఇంపార్టెన్సు, ఒక హెరిటేజీ ప్రాధాన్యత ఇవన్నీ ఉన్న విషయం మనందరూ కూడా తెలుసు. గతంలో ఏదైనా సినిమా షూటింగ్లు చేయాలన్నా కూడా ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్మిషన్లు తీసుకొని ఇక్కడ లోపలికి ఎంటర్ కావాలన్నా కూడా అనుమతులతోనే అవకాశం ఉండేది. విశాఖపట్నానికి ఒక అలంకారప్రాయంగా ఈ ఎర్రమట్టి దెబ్బలు ఉండేవి. కొంతమంది సభ్యులు కలిసి ఆ రోజు ఇక్కడ ల్యాండ్ మాకు అలాట్మెంట్ చేయండి, డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి ఆ రోజు వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవటం, దాన్ని ప్రాసెస్ చేసి దాని మీద గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళకి ల్యాండ్ పొజిషనింగ్, అలాగే వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడం కుదరకపోతే వాళ్ళు త్రో న్యాయస్థానాల ద్వారా వాళ్ళు అప్రోచ్ కావటం, ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకొని ఇది పొజిషన్ కూడా తీసుకున్నామని చెప్పి వాళ్ళు సొసైటీ సభ్యులు చెప్తా ఉన్నారు. అయితే గతంలో దీనికి సంబంధించి ఎర్రమట్టి దెబ్బలకు సంబంధించి 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్ర అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎర్రమట్టి దెబ్బలు క్రమంగా హరించుకుపోతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి మట్టి కూడా అనఫిషియల్గా పైకి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ఎర్రమట్టి దెబ్బల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు, లెవెల్ చేసి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారని చెప్పి ఆ రోజు ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఏదైతే సొసైటీకి సంబంధించి మరి గత కొద్ది రోజులుగా వాళ్ళు బయట కాంపౌండ్ వాళ్ళు కట్టి లోపల మిషనరీ అది పెట్టి లెవెలింగ్ చేసి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. దీని మీద మీడియాలో రావటం, అలాగే అధికారులు కూడా దీని మీద విజిట్ చేసి దాని మీద స్పందించడం ఏం జరిగింది. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను. యాక్చువల్గా ఏంటి దీని మీద టోటల్ స్టేటస్ రిపోర్ట్ ఏంటంటే ఆయన చెప్పిన దీని ప్రకారం నోట్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారు. ఏదైతే వీళ్ళకి ఒక ప్లాన్ అప్రూవల్ కోసం వీళ్ళు పెట్టారు, అప్లై చేశారో దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ చెప్పారు. ఒక 7 పాయింట్లు సిఆర్జెడ్ అనుమతులు, అలాగే ఈ జియో హెరిటేజ్ కింద కొంత ల్యాండ్ ఉంది కాబట్టి దానికి సంబంధించినవి, ఓ పక్క కళింగా ఉంది కాబట్టి దాని అనుమతులు, ఇట్లకు సంబంధించినవన్నీ కూడా షార్ట్ ఫాల్స్ కంప్లీట్ చేయమని చెప్పని వాళ్ళకి అప్రూవల్ ఇచ్చినప్పుడు డీమ్డ్ అప్రూవల్ ఆ షార్ట్ ఫాల్స్ కంప్లీట్ చేసుకోకుండా వాళ్ళు చేస్తున్నారు. దీని మీద ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మీడియాలో అంతా వచ్చి స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద ఆందోళన చెందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారు కూడా అంగీకరించారు. మేము సర్వే నెంబర్ 118లో 373.95 ఎకరాలు గవర్నమెంట్ దగ్గర కొనుక్కున్నామండి. కొనుక్కొని పొజిషన్ తీసుకున్న తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 91 ఏకర్స్ నేషనల్ మాన్యుమెంట్ జియో హెరిటేజ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. టిఎల్పి టెంటేటివ్ లేఅవుట్ ప్లాన్ మాకు వచ్చింది. వచ్చిన తర్వాత 5.6 కోట్ల రూపాయలు జీవీఎంసీకి కట్టాం. చేసి మా కాంపౌండ్ చుట్టూ బౌండరీస్ కట్టుకొని మా స్థలాన్ని మేము లెవెల్ చేసుకుంటున్నాం. ఈ లెవెలింగ్ ఇంతకుముందు కూడా జరిగింది, ఇప్పుడు కొత్తగా జరిగింది కాదు. 1990లో కూడా మేము లెవెల్ చేసుకున్నాం. ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఎర్రమట్టి దెబ్బలు ఎవరికైనా గవర్నమెంట్ ఏజెన్సీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు డిసైడ్ చేయాలి ఏది హెరిటేజ్ సైటు ఏది కాదు అని. మేము ఏది కూడా ఇల్లీగల్ చేయట్లేదు.